ఆయేషా మీరా కేసులో తల్లిదండ్రులకు సిబిఐ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 19న విజయవాడ సిబిఐ కోర్టులో విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపగా శంషాద్ బేగం, ఇక్బాల్ బాషా వాటిని తిరస్కరించారు. 18 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నామని, ఇంకా విచారణ పేరుతో తాత్సారం చేస్తున్నారని, బాధితులైన తాము ఎన్నిసార్లు కోర్టులకు తిరగాలంటూ తల్లి శంషాద్ బేగం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో సత్యంబాబు నిర్దోషిగా తాము చెబుతున్నప్పటికీ మళ్లీ అతనిపై కేసు నమోదు చేసి సెక్షన్లపై అభిప్రాయం తెలపాలంటూ సిబిఐ చెప్పడం ఏంటంటూ ప్రశ్నించారు. కేసు విచారణ ముగిసిందంటూ జూన్ నెలలోనే సిబిఐ ఫీల్డ్ కవర్ నివేదికను హైకోర్టుకు సమర్పించిందని అన్నారు. అయితే రిపోర్టు కాపీలను బాధితులైన తమకు ఇవ్వకుండా కేసు గురించి అభిప్రాయాలు ఎలా తెలియజేస్తామని చెబుతున్నారు. స్వయం ప్రతిపత్తి సంస్థ అయిన సిబిఐ కూడా తమ బిడ్డకు న్యాయం చేయలేదంటూ ఆయేషా తల్లి వాపోయారు. మత సాంప్రదాయాలను పక్కన పెట్టి ఆయేషా మీరా భౌతిక కాయాన్ని వెలికి తీయించి మరీ రిపోస్ట్ మార్టంకు సహకరించామని అన్నారు. కేసు విషయంలో ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉందని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోం మినిస్టర్, డీజీపీ స్పందించాలని కోరారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ సాయి శంకర్ అందిస్తారు. రైట్ సాయి శంకర్, ఆయేషా మీరా కేసుకి సంబంధించి న్యాయం చేయాలంటూ 18 ఏళ్లుగా మేము పోరాడుతున్నామని పేరెంట్స్ అయితే చెప్తున్నారు. అయితే ఈ నెల 19న మళ్ళీ విజయవాడ సిబిఐ కోర్టులో విచారణకు రావాలని సిబిఐ నోటీసులు పంపింది. సో వాళ్ళు స్పందించిన తీరు కానీ కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం ఆయేషా మీరా కేసుకు సంబంధించినటువంటి అంశంలో తల్లిదండ్రులకు సిబిఐ ఎవరైతే ఉన్నారో అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నెల 19న సిబిఐ న్యాయస్థానానికి హాజరయ్యి అభ్యంతరాలు ఉంటే తెలపాలంటూ ఆయేషా మీరా తల్లిదండ్రులైన పంషాద్ బేగం, సయ్యద్ ఇక్బాల్ కి నోటీసులు ఇచ్చారు. అయితే ఈ నోటీసుల పైన తల్లిదండ్రులు అయితే క్లియర్ గా నోటీసుల్ని రిజెక్ట్ చేసినట్లు కూడా చెప్తున్నారు. ఎందుకంటే నివేదికలో ఏముందనేది కనీసం మాకు తెలియజేయకుండానే ఏ విధంగా మమ్మల్ని స్టేట్మెంట్ ఇవ్వమంటారంటూ కూడా వాళ్ళైతే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలు సిబిఐ విచారణ కావాలని తామే హైకోర్టులో పిటిషన్ వేశామనే విధంగా కూడా ఆయేషా మీరా తల్లిదండ్రులు చెప్తున్నారు. సిబిఐ నివేదికలో ఏముందో తెలియకుండానే ఎలా స్పందించగలమంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. గతంలో ఆయేషాకి సంబంధించినటువంటి ఏదైతే ఖననం చేసినటువంటి ప్రాంతంలో మళ్ళీ తిరిగి తవ్వితాలు చేసినప్పుడు కూడా తాము పూర్తిగా సహకరించామనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు పోలీసులు, సిబిఐ నేరగాళ్లకే సపోర్ట్ చేస్తున్నారు కానీ బాధితులమైనటువంటి మాకు ఎలాంటి సపోర్ట్ లేదు అనే విధంగా కూడా వాళ్ళైతే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో పూర్తి స్థాయి విచారణ జరగాలనే విధంగా కూడా వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు హోంమంత్రి అనిత కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఇన్వాల్వ్ అవ్వాలి, వాళ్ళు విచారణను వేగవంతంగా, పారదర్శకంగా చేయడానికి సహకరించాలనే విధంగా కూడా ఆయేషా మీరా తల్లిదండ్రులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నెల 19న న్యాయస్థానానికి హాజరవ్వాలనే అంశం పైన మాత్రం హాజరు కాలేము అనే విధంగా కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సాయి శంకర్, ఆయేషా మీరా పేరెంట్స్ చెప్తుంది ఏంటంటే కేసు ముగిసింది, క్లోజ్ అయిందని, జూన్ నెలలోనే సిబిఐ ఫీల్డ్ కవర్ కూడా హైకోర్టుకు సమర్పించిందని చెప్తున్నారు. బట్ ఆ నివేదికను మాకు మాత్రం ఇవ్వలేదు, ఇప్పుడు మేము ఎలా మళ్ళీ విచారణకు వస్తాము అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. సో దీని మీద సిబిఐ ఏమంటుంది అనుకోవచ్చు? ప్రధానంగా కూడా సిబిఐ అయితే వీళ్ళకి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. సత్యంబాబుపై పెట్టినటువంటి కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఐపీసీ 307, 302 సెక్షన్ల కింద కేసు నమోదు చేశాము. ఒకవేళ ఈ కేసు విచారించేటటువంటి సమయానికి సంబంధించి ఈ సెక్షన్లు ఏవైతే నమోదు చేయడం జరిగిందో దీనిపైన అభ్యంతరాలు ఉంటే తల్లిదండ్రులు సమాధానం ఇవ్వాలంటూ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి నోటీసుకు సంబంధించినటువంటి అంశంలో వీళ్ళైతే తమకు అంటే కేసుకు సంబంధించినటువంటి పురోగతికి సంబంధించినటువంటి అంశాలు కానీ ఏవి మనకు తెలియదు, అసలు ఆ నివేదిక ఏముందనేది తెలిస్తేనే కదా మేము దానిపైన ముందుకు వెళ్ళడానికి ఉంటుంది అనే విధంగా కూడా వాళ్ళైతే స్పష్టంగా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం ఈ నోటీసులు ఏవైతే రిజెక్ట్ చేశారు కాబట్టి మరి సిబిఐ అధికారులు ఏ విధంగా దీనిపైన ముందుకు వెళ్తారు, ఒకవేళ తల్లిదండ్రులు ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారా, లేకపోతే న్యాయస్థానంలో ఉన్నటువంటి అంశాలు ముందుకు తీసుకెళ్లేటటువంటి పరిస్థితి ఉంటుందా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా 18 సంవత్సరాలుగా ఆయేషా మీరా కేసుకు సంబంధించినటువంటి అంశంలో
అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయనే విధంగా చెప్పొచ్చు. గతంలో సత్యంబాబుని అరెస్ట్ చేయడం జరిగింది, చాలా రోజులు జైల్లో పెట్టడం జరిగింది, తర్వాత నిర్దోషిగా విడుదల చేయడం జరిగింది, తర్వాత ప్రస్తుతం మళ్ళీ ఆయిషా మీరాకు సంబంధించినటువంటి కేసులో మళ్ళీ సత్యంబాబుకు సంబంధించినటువంటి విచారణ అనేది జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా తల్లిదండ్రులు అయితే క్లియర్ గా చెప్తున్నారు, ఎక్కడా కూడా తమకు న్యాయం జరిగేటటువంటి పరిస్థితులు లేవంటున్నారు. కాబట్టి మరి తల్లిదండ్రులకు సంబంధించినటువంటి చేస్తున్నటువంటి ఆరోపణల విషయంలో సిబిఐ ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఎలాంటి సమాధానం ఇస్తుంది అనేది చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ సాయి శంకర్.